శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 76 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 77వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదేవ వశిష్ఠాయ నమో నమః. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకుందాం. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. శాంతను మహారాజు చాలా బుద్ధిమంతుడు. దేవఋషులు రాజఋషులు కూడా సత్కరించేవాడు ఆయన్ని. ఆయన హస్తినను రాజధానిగా చేసుకొని చతుస్సాగర్ పర్యంతం ఉన్న భూమిని పరిపాలించేవాడు. ప్రజలందరూ కూడాను ఆయన పాలనలో సత్యాన్ని ధర్మాన్ని ఆచరించేవాడు. ఆయన 36 సంవత్సరాల వరకు కూడాను బ్రహ్మచర్యాన్నే పాటిస్తూ స్త్రీలపై ఏమాత్రం ఆసక్తిని పొందకుండా ఉన్నాడు ఆయన. కాబట్టి అతనికి కుమారుడై జన్మించాడు. ఎవరు? దేవవ్రతుడు. తర్వాత ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. అసలు పేరు దేవవ్రతుడు, గాంగేయుడు, గంగాదేవి కుమారు. మరి ఆయన ఒకసారి ఒక క్రూర మృగాన్ని బాణాలతో చంపి ఆ తర్వాత గంగ ఒడ్డుకు చేశాడు. గంగలో చాలా కొంచెమే నీరు ఉండటం గమనించాడు. ఏమిటయ్యా కారణం అనంటే, ఒక ధీరుడు, ఒక యువకుడట బాణాలు వేసి గంగా ప్రవాహాన్ని ఆపేసట. గమనించాడు. అతిమానుషం అది, మనుషులకు సాధ్యం కాని విషయం అది. గంగా ప్రవాహాన్ని బాణాలతో ఆపడం అంటే అది మామూలు మాట. ఎవరా యువకుడు అని మరి అనుకున్నాడు ఆయన. ఆయన ఎవరో కాదు, ఈయన కొడుకే. చిన్నప్పుడే గంగ తీసుకెళ్ళిపోయింది తన వెంట. ఇప్పుడు పెద్దవాడు అయ్యాడనమాట. ఆ తర్వాత మరి అంతర్ధానం అయిపోయాట ఆ పిల్లవాడు. ఆ తర్వాత గంగని అడిగాడు. గంగ అక్కడే ప్రవహిస్తుంది కదా. వెంటనే గంగ కుడి చేతితో పట్టుకొని వచ్చిందిట కుమారుడు. ఇప్పుడు ఏంటి, బాగా ఆభరణాలు అవి అలంకరించుకుని ఉన్నాడు. గంగన్నది, మహారాజా, నువ్వు గతంలో నా గర్భం నుంచి పుట్టిన 8వ వాడే వీడు. నీ వల్ల పుట్టినవాడు. నేను పెంచి పెద్ద చేశాను, స్వీకరించు, తీసుకో నీ వెంట అన్నదాగా. ఎలా తయారు చేసింది? వశిష్ఠుడి దగ్గర షడంగాలతో వేదాలను అభ్యసింపజేసింది ఆమె. మరి అంతేకాదు, అస్త్ర విద్యలు కూడా నేర్చుకుని మేటి విలుకాడయ్యాడు. చూశాం కదా, బాణాలతో గంగన ఆపాడు అనండి. అంతేకాదు, శుక్రుడి యొక్క నీతి శాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఇతను. అదేవిధంగా బృహస్పతికి తెలిసిన శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. పరశురాముడు నేర్చిన విద్యలన్నీ నేర్చుకున్నాడు.
ఇదిగో అటువంటి ఈ కుమారుడిని నీకు అప్పగిస్తున్నాను అంటూ గంగ అప్పగించింది. కుమారుడు వైశంపాయనుడు చెప్తున్నాడు ఇదంతా కూడా ఎవరికి? జనమేజయ మహారాజుకి. ఆ రీతిగా చెప్పి గంగా అదృశ్యమైంది. ఆమె అనుమతితో శాంతనుడు ఆ కుమారుడిని స్వీకరించాడు. తన నగరానికి హస్తినకు తీసుకెళ్ళాడు. యువరాజుని చేశాడు, దేవవ్రతుణ్ణి. ఎంతో చక్కగా రంజింపచేస్తున్నాడు ప్రజల్ని యువరాజుగా. ఎవరు? ఆ దేవవ్రతుడు. 4 సంవత్సరాలు కొడుకుతో ఆనందంగా గడిపాడు. ఒకనాడు యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఉత్తమ చక్కటి సౌరభం అంటే మంచి గాలి వీస్తుంది, మంచి వాసనతోటి ఆఘ్రాణించాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్న కోరాడు. అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక బెస్త కన్య అని చూశాడు. ఆమెను చూడగానే ఆ రాజు అన్నాడు, నువ్వెవరివి? ఎవరి పుత్రికేవి? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆమె చెప్పింది, నేను బెస్త కన్యను, దాశరాజు మా తండ్రి, అంటే మా బెస్త వాళ్ళకి రాదు ఆయన. ఇదిగో నేను మా నాన్నగారి ఆదేశం ప్రకారం నావని నడుపుతున్నాను. ఆమెను చూచి వెంటనే శాంతనుడు మోహించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వరించాడు. ఆ తర్వాత అంటే కన్యాదానం చేయమని అడిగాడు. ఆ దాసరాజు అన్నాడు, ఈ అందమైన కూతురు పుట్టినప్పుడే నేను సంకల్పించాను తగిన వరునికి ఇవ్వాలని. కానీ నా మనస్సులో మాత్రం కోరిక ఉంది. ఏమిటైతే అంటే నువ్వు ఒక మాట ఇవ్వాలి. అవి అయితే ఇవ్వదగినదైతే ఇస్తాను అని చెప్పాడు శాంతన మహారాజు. ఈమె ఎందుకు కడిగే కుమారుడే నీ తర్వాత రాజు అవ్వాలి. రేపు మనం కొనసాగిద్దాం ఈ పురాణం. భారతలోని ఆది పర్వాన్ని కృష్ణార్పణం.